ఇక్కడ రెండో విషయం ఏంటంటే కవిత అరెస్టు. నాకు తెలిసి 1-2 రోజుల కంటే ఆమె ఎక్కువ జైలు ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే. నిజంగా పక్కడబందిగా అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఆ పోయినోడల్లా అటే ఉండు కదా సార్, ఎవడు రాకపోయి మరి. అదే కదా, మనోజ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఉన్నాడు, సంజయ్ సింగ్ ఉన్నాడు, ఇంతమంది విషయంలో కూడా మనోజ్ సిసోడియా ఇట్లాంటి వాళ్ళ పట్ల వీడి ఏ రకమైన ఆలోచన సరళి ప్రకటించింది, కవిత పట్ల ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబించింది అనేది ఒక చర్చకు రావాలి అసలు. యాక్చువల్లీ నిజానికైతే మల్లన్న గారు కొన్ని సందర్భాలలో నాకు చాలా బాధాకరమైన విషయం, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వీళ్ళందరికీ రిటైర్మెంట్ అంటే అపాయింట్మెంట్ నాడే మీరు ఎన్నడూ హైకోర్టుకు వస్తారు, ఎన్నడూ సుప్రీంకోర్టుకు వస్తారో డిసైడ్ చేసుకుంటున్నారు, ఒక టేబుల్ వేసుకున్నారు. అరెస్ట్ వాళ్ళు అపాయింట్ అయిన తర్వాత మీరు ఎన్నడూ రిటైర్ అవుతారు, మీకు ఏ ఏ పదవులు ఇస్తాము అనే విషయం కూడా ఆశలు చెప్పట్టేసేసి జ్యుడిషియరీని పూర్తిగా ఒక రకంగా వాళ్ళ కబ్జాలకు తీసుకొచ్చినారు. నిన్న కాక మొన్న కెన్విల్కర్ అనే ఒక జడ్జిని లోక్పాల్ గా అపాయింట్ చేసినాడు. ఆయన ఈ ఈడీ చట్టాన్ని, దీని చట్టబద్ధతను సమర్థిస్తూ ఒక తీర్పు ఇచ్చినాడు. అంటే ఈ దేశంలో ఎట తయారైందంటే న్యాయ వ్యవస్థ కూడా క్రమక్రమంగా తమ విశ్వాసాన్ని కోల్పోతుంది. అంటే ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అయింది. అరుణ్ జైట్లీ ఏం చెప్పినాడండి తను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, లా మినిస్టర్ ఉన్నప్పుడు, అసలు ఈ రిటైర్డ్ జడ్జెస్ అనేవాళ్ళు అంటే ఒకప్పుడు ఎమర్జెన్సీలో ఎల్కే అడ్వాణి గారు ఏ స్టేట్మెంట్ చేసినారో దాన్ని ఆయన రిపీట్ చేసినారు. వెన్ యూ ఆర్ ఆస్క్డ్ టు బెండ్ యూ హ్యావ్ చోజన్ టు క్రాల్ అని. మీరు వంగురా బాబు అంటే పాదాభివందనం చేస్తున్నారు ఆయన. వీళ్ళకి ఇవ్వద్దు, ఈ రిటైర్డ్ జడ్జిలకు అవకాశాలు ఇవ్వద్దు, వీళ్ళ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుందని చెప్పినారు. ఇవాళ ప్రతిదానికి రిటైర్డ్ జడ్జిలను పట్టుకొచ్చేసి దరిద్రం చేస్తున్నారు.